ఈరోజు వాక్యాంశం ఏమిటంటే తప్పిపోయిన కుమారుడు. ఒక ఆయనకి 2 కుమారులు ఉండేవారు. ఒక కుమారుడేమో పెద్ద కుమారుడు, ఇంకొక కుమారుడేమో చిన్న కుమారుడు. చిన్న కుమారుడు తండ్రి ఆస్తిలో నుంచి తనకి రావాల్సిన వాటాని అడిగి దాన్ని అల్లరి చిల్లరి పాలుగా చేసుకున్నాడు. దుర్వ్యాపారాలు చేసుకొని తనకి జీరోలా అయిపోయారు. అయితే ఒక పందులు ఉండే స్థలంలో పందులకు మేపడానికి పొట్టు ఉంది. ఆ పొట్టు తినడానికి ఆయన ఇష్టపడ్డాడు, కానీ తన దగ్గర డబ్బు లేదు. ఆ పొట్టు తినే స్థాయికి వచ్చేసాడు. ఆస్తి బోల్డ్ అంత ఉండి నాన్నతో మంచిగా ఉండకుండా, మనం కూడా అంతే యేసయ్యతో మంచిగా ఉండకుండా పాపం అనే పొట్టులో కోసం వచ్చేసాం, పాపం అనే లోకంలోకి వచ్చాం. ఆ కుమారుడికి ఎలాగైతే ఆ పొట్టు తినాల్సి వచ్చిందో మనకు కూడా అలాగే నష్టం మనకు వస్తుంది. పొట్టు దేనికి సాదృశ్యం అంటే నష్టం, లాభం కాదు, నష్టం. నష్టాన్ని మనమే చేసుకుంటున్నాం. అయినా సరే ఆ తప్పిపోయిన కుమారుణ్ణి వాళ్ళ నాన్నగారు మరలా దూరంలోనే గుర్తుపట్టి ఆయనని క్షమించి ఒక క్రొవ్విన దూడను ఎలాగైతే వదిలిచ్చారో అలాగే దేవుడు కూడా మనల్ని ఎప్పుడైతే మనం తెలియకుండా పాపం చేస్తే మాత్రమే, తెలిసి చేస్తే కాదు, తెలియకుండా మనం ఎప్పుడైతే పాపం చేశామో ఆ సమయంలో దేవుడు నన్ను క్షమించే దేవుడు. అప్పుడు నన్ను క్షమించి దేవుడు జీవితాంతం నువ్వు దేవుని దగ్గర ఉండేలా చేసుకుంటావు. దేవుడి దగ్గర నువ్వు తప్పిపోకూడదు. దేవుడు నీకు ఇస్తానన్నప్పుడు లాభం నువ్వు తప్పిపోయావు, దేవుడు క్షమించాడు. నువ్వు తెలియక చేసినప్పుడు దేవుడు క్షమిస్తాడమ్మా. నువ్వు తెలియకుండా చేయకూడదు. ఈరోజు మనం ఈ తప్పిపోయిన కుమారుడు స్టోరీలోంచి ఏం నేర్చుకోవాలంటే, తప్పిపోయిన కుమారుడు తెలియక చేశాడు. మనం కూడా అంతే. డైలీ లైఫ్స్లో ఏమిటంటే దేవుడి గురించి అన్నీ తెలుసు కానీ పాపం చేస్తున్నాం. ఇదే మనం చేసే పెద్ద తప్పు. దీనివల్లే మనకి రావాల్సిన ఆశీర్వాదాలు రాట్ల. ఆశీర్వాదాలు పోగా నష్టాలు వస్తున్నాయి.